హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే రాగి జావా రెసిపీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటరు, అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటరు, 1.5 గ్లాస్ వాటర్ అండి. గ్లాస్ అయితే ఇది చూడండి. ఇదైతే బరువు తగ్గడానికి బాగా పనికొస్తుంది. ఈ వాటర్ని అయితే ఇప్పుడు వేడి చేసుకుందాం. చూడండి, వెయిట్ లాస్ రెసిపీ కాబట్టి ఇది నేను దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. వెయిట్ లాస్ వద్దనుకుంటే కనుక మీరు ఇందులో చక్కెర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉప్పు వేసి చూపిస్తున్నానండి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో రాగి పిండి కలుపుకుందాం. రాగి జావ కోసం అయితే ఇలా ఫస్ట్ కూల్ వాటర్ తీసుకొని ఇందులో 4 స్పూన్స్ అండి ఇలా వేసి చేత్తో కలుపుకోవాలి బాగా, ఎందుకంటే పిండి ఉంట కట్టకుండా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఇవి తీసి ఆ బాయిల్ అయిన వాటర్లో కలిపేసి ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే రాగి జావ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఉంటలు కట్టకుండా కలుపుకోవాలి పిండిని బాగా ఇది వాటర్లోనే. చూడండి, వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా పెట్టుకున్న రాగి పిండిని వేసేద్దాం. ఇలా నీళ్ళతోనే వేసి ఉడకనివ్వాలి, బాగా తిప్పుతూనే ఉండాలి, ఉడకనివ్వాలి 10 మినిట్స్ వరకు. బాయిల్ అయ్యేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే పిండి అడుగంటుతుంది. చూడండి, ఇలా చూడండి, రాగిపిండి అయితే బాయిల్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో ఒక గ్లాసు పాలైనా కలుపుకోవచ్చు, లేకపోతే మజ్జిగ అయినా కలుపుకోండి. నేనైతే ఉప్పు వేసాను. ఒకవేళ ఉప్పు నచ్చకపోతే మీరు చక్కెర వేసుకోండి. ఉప్పు వేసిన పాలు విరిగిపోవండి. చూడండి, వేసి చూపిస్తాను మీకు. బాయిల్ అయినా పర్లేదు, చల్లవైనా పర్లేదు, వేసుకోండి, బాగుంటుంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడైతే నేను పాలు పోస్తున్నాను. ఒక గ్లాస్ పాలు చూడండి ఇలా వేసిన తర్వాత కలిపి చూపిస్తాను. చూడండి, పెరుగు మజ్జిగ అయితే పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలండి. పాలైతే అలా అవసరం లేదు. చూడండి, రాగి జావా రెడీ అయిపోయింది మనది. ఇదైతే ఇప్పుడు 4 మెంబర్స్కి వస్తుందండి. బరువు తగ్గడానికి బాగా పనికి వస్తుంది, పొట్ట తగ్గడానికి. అలాగే ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే దీన్ని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. రాగి జావా అయితే రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.